అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సంకుచితం. రచయిత రాచపూటి రమేష్ గారు. ఇక కథలోకి వెళితే, గాయత్రి తప్పక నా ప్రపోజల్ను ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. కప్పులోని లెమన్ టీని చప్పరించి చెప్పాడు సుధీర్. అవునరా, నేను 3 నెలల నుండి మొత్తుకుంటూనే ఉన్నాను కదా. ఓసారి ఆమె దగ్గర ఈ టాపిక్ మాట్లాడమని నువ్వే నెగ్లెక్ట్ చేస్తున్నావు. అయినా నీకేం తక్కువని? అందముంది, లక్షల ఆస్తి, మంచి ఉద్యోగం ఉన్నాయి కదా. చాయ్ తాగడం పూర్తి చేసి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు రాజారెడ్డి సుధీర్ని ఉత్సాహపరుస్తూ. మా ఇద్దరి మధ్య ఆ 3 అక్షరాలే అడ్డుగోడగా నిలుస్తూ ఉంది అసహనంగా అన్నాడు సుధీర్. కులం గురించా నువ్వు చెప్పేది? అయినా ఈ కాలం క్యాస్ట్ గురించి ఎవరంత సీరియస్గా ఉన్నారా? గాయత్రి వాళ్ళది పెద్దగా కట్నం ఇచ్చుకోగల కుటుంబం కాదని తెలిసింది కదా. అన్ని అర్హతలు ఉన్నా నిన్నెందుకు వాళ్ళు కాదంటారు? సుధీర్ను ఊరడిస్తున్నట్టు చెప్పాడు రాజారెడ్డి. పేరెంట్స్ ఒప్పుకున్నా గాయత్రి గురించే నాకు అనుమానంగా ఉంది. ఆ అమ్మాయి కూడా బాగా ఛాందస భావాలు, కులతత్వం వంట పట్టించుకున్నట్లుగా కనిపిస్తోంది దిగాలుగా అన్నాడు సుధీర్. ఇంత ఆలోచన ఎందుకు? ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. రేపు సండే, గాయత్రి రూమ్ దగ్గరే ఉండవచ్చు. ఆమెనే పార్కుకో ఫుడ్ జాయింట్కో పిలిచి నీ మనసులోని మాట బయటపెట్టు. ఆపై భగవంతుడున్నాడు. తాను చెప్పవలసిందంతా చెప్పేసినట్లు రాజారెడ్డి పైకి లేచాడు. కేఫ్ కౌంటర్లో సుధీర్ బిల్లు చెల్లించాడు. మిత్రులిద్దరూ హోటల్ నుండి బయటకు నడిచారు. గాయత్రితో తనకు మొదటగా పరిచయమైన రోజులు మళ్ళీ నెమరేసుకున్నాడు సుధీర్. సార్, ఈరోజు మన ఆఫీస్లో కొత్తగా జూనియర్ అసిస్టెంటుగా గాయత్రి అనే అమ్మాయి జాయిన్ అవుతూ ఉంది. టేబుల్ ముందు ఫైళ్లు తిరగేస్తూ కూర్చున్న యూడీసీ సుధీర్తో చెప్పాడు అటెండర్ ప్రకాష్. సుధీర్ తన ముందున్న ఫైల్లో గాయత్రి బయోడేటా చూశాడు. జొన్నవిత్తుల గాయత్రి, డాటర్ ఆఫ్ చంద్రశేఖర శాస్త్రి, మదనపల్లి అని ఆ అమ్మాయి ఫోటో వివరాలు ఉన్నాయి అందులో. బ్రాహ్మణ పిల్ల కాబోలు అనుకున్నాడు సుధీర్. ఆమె రికార్డులో అన్నీ ఫస్ట్ క్లాసులే ఉన్నాయి. గాయత్రి ఫోటోలో కన్నా నిజంగా చూడ్డానికి చాలా బాగుంది. 10 రోజుల్లోనే సుధీర్ సహకారంతో తహసీల్దార్ కార్యాలయంలో తన పనిని చక్కగా అవగాహన చేసుకుంది. ఆమె సిన్సియారిటీని తహసీల్దారే మెచ్చుకున్నాడు. గాయత్రి అందం సుధీర్ను కట్టిపడేస్తూ ఉంది. దూరపు బంధువులింట్లో ఎంతకాలమని ఉంటారు? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మీకు వసతి చూడమంటారా? ఓ రోజు సుధీర్ చొరవ తీసుకొని అడిగాడామెను. హాస్టల్ వాతావరణంలో నేను అడ్జస్ట్ కాలేననుకుంటానండి. ఏదైనా డీసెంట్ ఫ్యామిలీ ఉండే ఇంట్లో మేడపైన సపరేట్గా గదిలా ఎక్కడైనా ఉంటే చెప్పండి అంది గాయత్రి. ఆమె నోటిలోంచి ఆ మాట వచ్చిందే తడవుగా సుధీర్ 4-5 రోజులు వెతికి గాయత్రికి మంచి రూమ్ వెతికి పెట్టాడు. అద్దె కొంచెం ఎక్కువైనా సింగిల్ రూమ్, కిచెన్, టాయిలెట్లతో సౌకర్యంగా ఉంది ఆ గది. మీకు చాలా శ్రమ పెట్టినట్లున్నాను. చాలా థ్యాంక్స్ అన్న గాయత్రి మాటలకు ఉప్పొంగిపోయాడు సుధీర్. ఓ రోజు సుధీర్ ఆఫీస్కు కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఆ సరికి గాయత్రి సీటు దగ్గర ఎవరో ముసలి వ్యక్తి కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నాడు. గాయత్రి ఆయనకు 1000 రూపాయలు ఇవ్వడం గమనించాడు సుధీర్. వెంటనే ఆయన రిసీట్ బుక్లోంచి ఏదో రసీదు చింపి రాసి సంతకం చేసి ఇచ్చాడామెకు. మన వాళ్ళ కోసం మీరు చూపుతున్న కన్సర్న్కు చాలా థ్యాంక్స్ అమ్మా. సండే తప్పక ప్రోగ్రాంలకు రండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడతను. సుధీర్కు ఆసక్తి పెరిగింది. ఏదో పని ఉన్నట్లుగా లేచి వెళ్ళి వరండాలో వెళ్తున్న ఆ ముసలాయన్ను కలుసుకున్నాడు. ఆ వృద్ధుడు సుధీర్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు. నా పేరు సుధీర్, ఈ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుంది. కావాలనే అన్నాడు సుధీర్ ఆయనతో మాటలు కలుపుతూ. నా పేరు నారాయణ శర్మ అంటూ ఆయన తన చేతిలోని లెదర్ బ్యాగ్ తీసి తన విజిటింగ్ కార్డ్స్ని సుధీర్కు ఒక కార్డు అందజేశాడు. ఏ నారాయణ శర్మ అనే పేరు క్రింద ఆయన హోదాతో పాటు 4-5 సేవా సంస్థల పేర్లున్నాయందులో. వాటిలో సుధీర్ను ముఖ్యంగా ఆకర్షించింది బ్రాహ్మణ సేవా సమితి అన్న పేరు. ఓహో, ఈయన గారు వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని పెద్ద దిక్కుగా పలకరించాలని వచ్చాడు కాబోలు. ఈవిడగారు ఆయన అడగగానే అంత డబ్బు విరాళంగా ఇవ్వాలా? ఎంతైనా వాళ్ళు ఒకటి అనుకున్నాడు సుధీర్. అయినా ఈ పెద్దాయన్ను మంచి చేసుకుంటే తన గురించి గాయత్రికి 4 మంచి మాటలు చెప్పవచ్చు.
ఈ విధంగా తాను గాయత్రికి చేరువ కావచ్చు అనుకున్నాడు సుధీర్. శర్మగారు వద్దంటున్నా వినకుండా ఆయనకు తన జేబులోంచి 500 తీసి విరాళంగా ఇచ్చాడు సుధీర్. వెంటనే ఆయన తన రసీదు పుస్తకంలోంచి ఓ రిసీట్ రాసిచ్చాడు సుధీర్కు. సుధీర్ దాని వంక చూడకుండా మడిచి జేబులో పెట్టాడు. చాలా థ్యాంక్స్ అండి, దేవుడు మీకు మేలు చేస్తాడు అని నారాయణ శర్మ సుధీర్ వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి చాలా కట్టుబాట్లు ఆచారాల మధ్య పెరిగినట్లుంది. తన వంటి ఇతర కులస్థుడి ప్రేమను అంగీకరిస్తుందో లేదో అనుకున్నాడు సుధీర్. ఎందుకో తహసీల్దారు రాజారావు ఈ మధ్య గాయత్రిపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఆ రోజు ఉదయం తహసీల్దారు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అటెండర్ ప్రకాష్ వచ్చి చెప్పాడు తన సీట్లో కూర్చొని పనిచేసుకుంటున్న సుధీర్కి. ఏమయ్యా సుధీర్, కొత్తగా చేరిన అమ్మాయికి సీనియర్గా నువ్వేమి గైడెన్స్ ఇచ్చేది లేదా? ఇలాగుంటే ఎలాగయ్యా? ఆ అమ్మాయి సీట్లో ఇంతకుముందు పనిచేసే గురునాథం వారానికోసారి తన సీట్లో వచ్చిన ఆదాయంలో నాకు పర్సెంటేజీ లెక్క కట్టి టంచనుగా ఇచ్చేవాడు. ఈ అమ్మాయి బొత్తిగా ఆమ్యామ్యాల జోలికి పోనట్టుంది, కాస్త ఆమెకు బ్రెయిన్ వాష్ చేయి అని సుధీర్కి హితోపదేశం చేశాడు తహసీల్దారు రాజారావు. సరే సార్, ఎలాగోలా గాయత్రికి నచ్చజెప్తాను అని ఆఫీసర్ రూమ్లో నుంచి బయటకు వచ్చేశాడు సుధీర్. శ్రద్ధగా తన ఫైళ్లలోకి తలదూర్చి పనిచేసుకుంటున్న గాయత్రికి ఇటువంటి విషయం చెప్పడం ఎలాగా అని ఆలోచించాడు. సరే, బయట ఏ క్యాంటీన్కో పార్కుకో గాయత్రిని పిలిచి రాజారావు చెప్పిన విషయం మాట్లాడాలి, అలాగే తన మనసులోని మాట బయట పెట్టాలి అనుకున్నాడు సుధీర్. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం 6ంటికి గాయత్రి ఉంటున్న గది దగ్గరకు ఏదో పని ఉన్నట్లుగా హాజరయ్యాడు సుధీర్. గాయత్రి ఉంటున్న రూమ్కు తాళం వేసుంది. సుధీర్ ఓ 10 నిమిషాలు బయటే వెయిట్ చేసి ఇక బయలుదేరదామనుకుంటూ ఉండగా ఇంటి బయట ఆటో ఆగింది. ఆటోలో నుండి చేతి సంచితో దిగింది గాయత్రి. సుధీర్ని చూసి ఆశ్చర్యపోయింది. ఈ పక్క స్ట్రీట్లోనే మా ఫ్రెండ్ ఇల్లు, అతన్ని కలిసి వెళ్తున్నాం కదా, అదే దారిలోనే కదా, పలకరించిపోదామని ఇలా వచ్చాను నవ్వుతూ అన్నాడు సుధీర్. గాయత్రి వరండాలో 2 ప్లాస్టిక్ కుర్చీలు వేసింది. లోపలికెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో తిరిగొచ్చింది. కాఫీ తాగుతూ ఆమెను కొన్ని కుశల ప్రశ్నలు వేశాడు సుధీర్. చిన్నగా తహసీల్దారు తనకు చెప్పిన మాటలు చెప్పాడు గాయత్రికి. సారీ సార్, నేను ఇటువంటి విషయాలకు వ్యతిరేకిని. లంచం ఇవ్వడము తీసుకోవడము రెండూ నేరాలే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. కావాలంటే ఉద్యోగాన్నైనా వదులుకుంటాను, కానీ లంచాలు వసూలు చేయలేను ఖచ్చితంగా చెప్పింది గాయత్రి. అది ఎలాగండి? కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా పోవాలి. ఇప్పుడు మీరు జీతం డబ్బులతో నెట్టుకొచ్చినా రేపు పెళ్ళయ్యాక మీకు ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు పైరాబడి లేకుండా మీరు నెగ్గుకు రావడం కష్టం సుధీర్ అన్నాడు చిరునవ్వుతో. చెప్పాను కదండి, నాకు ఈ వాతావరణం నచ్చదని. అయినా నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు. మా తమ్ముడు బీటెక్, చెల్లెలు బీఎస్సీ చదువుతున్నారు. ముందు వాళ్ళిద్దరినీ ఓ దారికి తేవాలి అంది గాయత్రి. సుధీర్ కంగు తిన్నాడు. పోనీలేండి, అయినా సండే కూడా రెస్ట్ తీసుకోకుండా మీరేదో షాపింగ్ చేస్తున్నట్లున్నారు అన్నాడు టాపిక్ మారుస్తూ. లేదండి, మా వాళ్ళందరినీ ఓసారి పలకరించి నేను చేసిన కొన్ని స్వీట్సు ఇచ్చి వస్తున్నాను. ఆదివారమే కదా నాకు తీరికుండేది నవ్వుతూ అంది గాయత్రి. అబ్బా, ఈమెకు వాళ్ళంటే చాలా అభిమానంగా ఉంది. ఊరుగాని ఊరు వచ్చినా వాళ్ళ సావాసం వదల్లేకపోతూ ఉంది. అంతా ఆ నారాయణ శర్మ చేసిన నిర్వాహకం అనుకున్నాడు సుధీర్. కాసేపు అవి ఇవి మాట్లాడి గాయత్రి దగ్గర సెలవు తీసుకున్నాడు. గాయత్రిని ఆఫీసులో తరచూ నారాయణ శర్మ వచ్చి కలుస్తూనే ఉన్నాడు. ఏవో కార్యక్రమాలకు, మీటింగులకు గాయత్రి హాజరవుతూనే ఉంది. సాయంత్రం అయితే ఇంటర్నెట్ సెంటర్లో గంటసేపైనా గడుపుతోంది. పైకి ఈమె పెళ్లికి వ్యతిరేకనని చెప్తూ ఉంది. ఎవరో బాయ్ ఫ్రెండ్తో గంటల కొద్దీ చాటింగ్ చేస్తున్నట్లుగా ఉంది అనుకున్నాడు సుధీర్. ఉండబట్టలేక ఓసారి గాయత్రిని అడిగేశాడు సుధీర్, ఎవరితో చాటింగ్ చేస్తున్నారని. మా వాళ్ళెందరికో నేను ఆప్తురాలిని. రోజు వాళ్ళ నుండి వచ్చే మెసేజ్లకు రిప్లై పంపేసరికి ఆలస్యమవుతూ ఉంది అంది గాయత్రి. సుధీర్కు చిర్రెత్తుకొచ్చింది. ఎంతసేపు మా వాళ్ళు అని పాకులాడుతూ ఉంటుంది. ఎంత అందం, మంచి ఉద్యోగము ఉండి ఏం లాభం? విశాలమైన భావాలు లేనప్పుడు ఇటువంటి ఛాందసురాలిని కట్టుకొని ఉంటే తన బతుకు గంగపాలై ఉండేది. ఇంకా నయం, తన మనసులో మాట గాయత్రికి చెప్పలేదు అనుకున్నాడు. రాను రాను
తహసీల్దారు రాజారావుకు గాయత్రి పోకడ అసలు పడటం లేదు. ఆమె ఫైళ్లలో నిక్కచ్చిగా ఉండడం, లంచాలిచ్చే పార్టీలను దగ్గరకు చేర్చకపోవడం అతనికి మింగుడు పడడం లేదు. ఉక్రోషంతో మింగలేక కక్కలేక సతమతమవుతూ ఉన్నాడు. అడ్డమైన వంకతో గాయత్రిని చీవాట్లు పెడుతూ లీవు కూడా ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నాడు. ఆఫీసర్ వేధింపులతో పాటు రాజకీయ నాయకుల వేధింపులు కూడా తట్టుకోలేకుండా ఉంది గాయత్రి. అనుక్షణం టెన్షన్తో బాధపడుతూ ఉంది. హఠాత్తుగా ఓ రోజు గాయత్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసిందని తెలిసింది సుధీర్కి. ఆదరాబాదరా ఆమెను కలుసుకున్నాడు. గాయత్రి గారు, తొందరపడకండి. ఈ ఆఫీసరు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. కావాలంటే మిమ్మల్ని ఏ కలెక్టర్ ఆఫీసులోనో టెన్షన్ లేని సీటులో వేయిస్తాను. రాజీనామా వెనక్కి తీసుకోండి అని ప్రాధేయపడ్డాడు. గాయత్రి అతని మాట ఖాతరు చేయలేదు. సుధీర్ గారు, నేను ఈ వాతావరణంలో ఇమడలేను. మా ఊర్లో మా పేరెంట్స్ జబ్బులతో బాధపడుతూ నా సహాయం కోసం చూస్తున్నారు. అదే ఊర్లో నాకు ఇదే జీతంతో ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. నాకు టీచింగ్ ఫీల్డే హాయి అంది గాయత్రి. గాయత్రి గారు, ఎంతసేపు కులతత్వంతో మీరు మీ వాళ్ళు అని ఆలోచించకండి. అందరినీ కలుపుకుపోతూ ఉంటేనే ఈ సమాజంలో బతకగలం. ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకండి. మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చని చెప్తున్నాను అన్నాడు సుధీర్. గాయత్రి మాట్లాడలేదు. మరుసటి రోజు గాయత్రికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కు వెళ్ళాడు సుధీర్. ట్రైన్ దగ్గరకు నారాయణ శర్మ గారు కూడా వచ్చారు. ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ ఉంటే గాయత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం, చాలా మంచి పిల్ల అన్నట్లు ఇక్కడకు దగ్గరే ఉంది మా స్కూలు. ఓసారి రాకూడదు బాబు? మా స్కూలుకు నువ్వు కూడా ఓసారి డొనేషన్ ఇచ్చావు కదా అన్నాడు శర్మ. తప్పదన్నట్లుగా ఆయనతో వెళ్ళాడు సుధీర్. 10 సెంట్ల స్థలంలో చిన్న పాకల్లా వేసి 5వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. పిల్లలు యూనిఫామ్లలో లేరు. అయినా టీచర్లు శ్రద్ధగా పాఠాలు చెప్పడం, పిల్లలు ఉత్సాహంగా ఉండడం గమనించాడు సుధీర్. గాయత్రి కూడా తరచూ ఇక్కడికి వచ్చి పిల్లలకు శ్రద్ధగా పాఠాలు చెబుతూ ఉండేది. ఆమె వెళ్ళిపోతూ ఉందంటే పిల్లలు చాలా బాధపడ్డారు. పాపం, తాము రాలిపోయే మొగ్గల్లాంటి వాళ్ళమని వాళ్లకు తెలియదు. ఎంత ఉల్లాసంగా ఉన్నారో చూడండి. శర్మగారి మాటలకు అదిరిపడ్డాడు సుధీర్. ఏమిటి శర్మగారు మీరనేది? అర్థం కానట్లు అడిగాడు సుధీర్. అవును బాబు, వీళ్ళంతా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పిల్లలు. తల్లిదండ్రుల నుండి ఆ జబ్బు వీళ్లకు సంక్రమించింది. ఈ చారిటబుల్ స్కూల్కి నేను కరెస్పాండెంటుని. ఇంకా ఎయిడ్స్, హెచ్ఐవితో బాధపడే వాళ్ళ కోసం మేము పాజిటివ్ పీపుల్ అనే సంస్థను రన్ చేస్తున్నాం. తరచూ వాళ్లను కలుసుకొని ఆత్మస్థైర్యం నూరిపోసేది. ఈమెయిల్స్, చాటింగ్ ద్వారా వాళ్లను ఉత్సాహపరుస్తూ ఉండేది. గంభీరంగా చెప్పాడు శర్మ. అంటే గాయత్రి అయోమయంగా అడిగాడు సుధీర్. అవును బాబు, ఓసారి చిన్న యాక్సిడెంట్ అయిన గాయత్రికి ఓ పల్లెటూరులోని ఆర్ఎంపీ డాక్టరు ప్రథమ చికిత్స చేశాడు. స్టెరిలైజ్ చేయని సిరంజి ద్వారా ఆమెకు హెచ్ఐవి సోకింది. ఇంకా ప్రథమ దశలో ఉంది. తనలాంటి వాళ్లను ఆదుకోవాలని అనుక్షణం ఆమె ఆరాటపడేది. చాలా మంచి పిల్ల, విషాదవదనంతో చెప్పాడు శర్మ. సుధీర్ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. గాయత్రి సంకుచిత భావంతో, కులతత్వంతో ఆలోచిస్తుంది అనుకున్నాడే కానీ అసలైన సంకుచిత భావాలు తనవే. ఆమె అందము, ఉద్యోగం చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమెకున్న సేవా దృక్పథం చూసి వెనక్కు తగ్గాడు. తన మాటలతో గాయత్రిని ఎంత బాధపెట్టి ఉంటాడు. తరచూ వచ్చి ఆ స్కూల్లోని పిల్లలతో కాలం గడిపి వాళ్లను ఉల్లాసపరుస్తూ ఉంటానని శర్మగారితో చెప్పి భారమైన హృదయంతో స్కూలు బయటకు నడిచాడు సుధీర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.